जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोश्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ध्यायेत्पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्धेमपद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्रीं। లలితా సహస్రనామ పఠన పాఠన కార్యక్రమంలో చివరి అంశం ఫలశ్రుతి రెండవ భాగం ఇప్పుడు చదువుకుందాము. 43వ శ్లోకం 2వ పాదం నుంచి యో వేత్తి నామ సాహస్రం తస్మై దేయం ద్విజన్మనే అన్నం వస్త్రం ధనం ధాన్యం నాణ్యేభ్యస్తు కదాచన శ్రీమంత్రరాజ్యం యో వేత్తి శ్రీచక్రం యః సమర్చతి యః కీర్తయతి నామాని తం సత్పాత్రం విదుర్బుధాః తస్మై దేయం ప్రయత్నేన శ్రీదేవి ప్రీతిమిచ్చత న కీర్తయతి నామాని మంత్రరాజ్యం న వేత్తి యః పశుతుల్యః సవిజ్ఞేయ తస్మై దత్తం నిరర్థకం పరీక్ష విద్యా విదుషస్తేభ్యో దద్యాద్విచక్షణః. భావం: లలితా సహస్రనామాలను తెలిసిన సత్పాత్రునికి అన్నం, వస్త్రం, ధనం, ధాన్యం వంటి దానాలు చేయాలి. శ్రీ విద్యా మంత్రరాజ్యాన్ని తెలిసినవాడు, శ్రీచక్రాన్ని పూజించేవాడు, దేవీనామాలను భక్తితో కీర్తించేవాడు సత్పాత్రుడు అని జ్ఞానులు భావిస్తారు. అటువంటి వారికి శ్రద్ధగా దానం ఇవ్వటం ద్వారా శ్రీదేవి ప్రీతి చెందుతుంది. నామాన్ని కీర్తించిన వారు, మంత్రరాజ్యాన్ని తెలుసుకొని లేని వారు పశుతుల్యులు. అటువంటి వారికి ఇవ్వడం నిరర్థకం. దానం చేసే ముందు వారి గుణగణాలు పరిగణించాలి. శ్రీమంత్రరాజ సదృశో యథా మంత్రో న విద్యతే దేవతా లలితా తుల్యా యథా నాస్తి ఘటోద్భవ రహస్య నామ సాహస్ర తుల్యా నాస్తి తథా స్తుతిః లిఖిత్వా పుస్తకే యస్తు నామ సహస్రముత్తమం సమర్చయేత్ సదా భక్త్యా తస్య తుష్యతి సుందరి. శ్రీ విద్యా మంత్రరాజానికి సమానమైనటువంటి మంత్రం లేదు. లలితాదేవికి సమానమైన దేవత లేదు. ఈ రహస్యనామ సహస్రానికి సమానమైనటువంటి స్తోత్రము లేదు. లలితా సహస్రనామాన్ని పుస్తకంలో వ్రాసి దాన్ని భక్తితో పూజించే భక్తునిపై లలితా సుందరి సంతోషిస్తుంది. బహూనాత్ర కిముక్తేన శృణుత్వం కుంభ సంభవ నానేన సదృశం స్తోత్రం సర్వతంత్రేషు విద్యతే. ఇంకా ఎక్కువగా దీని గురించి చెప్పవలసింది ఏముంది ఓ అగస్త్య, అన్ని తంత్రాల్లో కూడా ఈ స్తోత్రం వంటిది మరొకటి లేదని చెప్పబడింది. అందువల్ల ఉపాసకులు దీన్ని ఎంతో ఇష్టంగా నిత్యం కీర్తించాలి. ఏభిర్నామ సహస్రైస్తు శ్రీచక్రం యోర్చయేత్ సకృత్ పద్మైర్వా తులసీ పుష్పై కల్హారైర్వా కదంబకైః చంపకైర్జాతికుసుమైర్ మల్లికాకరవీరకైః ఉత్పలైర్బిల్వపత్రైర్వా కుందకేసరపాటలైః అన్యై సుగంధికుసుమై కేతకీ మాధవీముఖైః తస్య పుణ్యఫలం వక్తుం న శక్నోతి మహేశ్వరః. సా వేత్తి లలితాదేవి స్వచక్రార్చనజం ఫలం అన్యే కథం విజానీయుః బ్రహ్మాద్యాత్ స్వల్పమేతసః. శ్రీచక్రాన్ని ఈ సహస్రనామాలతో పద్మం, తులసి, కల్హారం, కదంబం, చంపకం, జాతి, మల్లిక, కరవీర, ఉత్పల, బిల్వదళం, కుంద, కేసర,
పాటల, కేతకి, మాధవి మొదలగు సుగంధ పుష్పాలతో పూజించవచ్చు. అలాంటి అర్చన ఫలాన్ని మహేశ్వరుడు కూడా చెప్పలేడు. ఆమె చక్రార్చన ఫలితం లలితాంబకే తెలుసు. బ్రహ్మాదుల మేధస్సు కూడా ఆమె పూజా ఫలితాన్ని తెలుసుకోవడానికి సరిపోదు. ప్రతిమాసం పౌర్ణమాస్యాం మేభిర్నామ సహస్రకైః రాత్రౌ యచక్రరాజస్తామర్చయేత్ పరదేవతాం స ఏవ లలితా రూపా సద్రూపా లలితా స్వయం. ప్రతి నెల పౌర్ణమి రోజు రాత్రి శ్రీచక్రంలో పరదేవతను సహస్రనామాలతో పూజించే భక్తుడు లలితాదేవి స్వరూపుడే. ఆ భక్తునికి లలితాదేవికి భేదం లేదు. భేదం చేసేవారు పాపం చేసేవారు అవుతారు. మహానవమ్యాం యో భక్త శ్రీదేవీం చక్రమధ్యగాం అర్చయేత్ నామ సాహస్రై తస్య ముక్తి కరే స్థిత. మహానవమి రోజున శ్రీచక్ర మధ్యలో ఉన్నటువంటి శ్రీదేవిని సహస్రనామాలతో పూజించే భక్తునికి ముక్తి చేతిలో ఉన్నట్టే. యస్తు నామ సహస్రేణ శుక్రవారే సమర్చయేత్ చక్రరాజే మహాదేవీం తస్య పుణ్యఫలం శృణు. సర్వాన్ కామాన్ అవాప్యేహ సర్వసౌభాగ్య సంయుతః పుత్రపౌత్రాది సంయుక్తో ఉక్త్వా భోగాన్యథేప్సితాన్ అంతే శ్రీలలితాదేవ్యా సాయుజ్యమతి దుర్లభం. శుక్రవారం శ్రీచక్రంలో మహాదేవిని సహస్రనామాలతో పూజించడం అత్యంత పుణ్యప్రదమని చెప్పబడుతోంది. అలాంటి పూజ ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి. సర్వ సౌభాగ్యాలు, పుత్రపౌత్రులతో కలిసి ఇష్టమైనన్ని భోగాలను అనుభవించి లలితాదేవి సాయుధ్యాన్ని చివరిలో పొందుతారు. ప్రార్థనీయం శివాద్యైశ్చ ప్రాప్నోత్యేవ న సంశయః యస్సహస్రం బ్రాహ్మణానాం ఏభిర్నామ సహస్రకైః సమర్చ్య భోజనేద్భక్త్యా పాయసాత్పూపషడ్రసైః తస్మై ప్రీణాతి లలిత స్వసామ్రాజ్యం ప్రయచ్చతి. 1000 మంది బ్రాహ్మణులను సహస్రనామాలతో పూజించి భక్తితో పాయసం, అప్పూపం మరియు 6 రుచుల వంటకాలతో కూడిన భోజనాన్ని సమర్పించి ఎవరైతే భక్తితో చేస్తారో అటువంటి భక్తునిపై దేవి అనుగ్రహించి శివుడు మొదలైన భక్తులు కోరదగు తన సామ్రాజ్యాన్ని ఇస్తుంది. నతస్య దుర్లభం వస్తు త్రిషు లోకేషు విద్యతే నిష్కామ కీర్తయేద్యస్తు నామ సాహస్రముత్తమం బ్రహ్మజ్ఞానమవాప్నోతి ఏన ముచ్చేత బంధనాత్. ముల్లోకాలలోనూ పొందలేని వస్తువు ఉండదు. నిష్కామంగా ఎవరైతే కీర్తిస్తారో వారికి బ్రహ్మజ్ఞానం కలిగి బంధనాల నుండి ముక్తిని పొందుతారు. ధనార్థి ధనమాప్నోతి యశోర్థి చాప్నుయాద్ యశః విద్యార్థి చాప్నుయాద్ విద్యాం నామ సాహస్రకీర్తనాత్ నానేవ సదృశం స్తోత్రం భోగమోక్షప్రదం మునే. ధనాన్ని, కీర్తిని, విద్యను ఎవరు ఏది కోరుకుంటారో వారికి అవి లభిస్తాయి. భోగమోక్షాలనిచ్చేటువంటి స్తోత్రం మరొకటి లేదు. కీర్తనీయమిదం తస్మాత్ భోగమోక్షార్థిభిర్నరైః చతుర్థాశ్రమనిష్టైశ్చ కీర్తనీయమిదం సదా. అందుకనే 4 ఆశ్రమాల వారు నిష్ఠతో భోగమోక్షాలను కోరేవారు నరులందరూ కూడా దీన్ని ఎల్లప్పుడూ కీర్తించాలి. స్వధర్మ సమనుష్ఠాన వైకల్య పరిపూర్తయే కలౌ పాపైక బహుళే ధర్మానుష్ఠానవర్జితే నామ సంకీర్తనం ముక్త్వా నృణాం నాణ్యత్ పరాయణం. కలియుగంలో పాపాలు ఎక్కువగా ఉండి ధర్మాచరణ చేయటం కష్టంగా ఉన్నప్పుడు స్వధర్మాన్ని సరిగ్గా పాటించలేని లోటును తీర్చడానికి ఈ నామసహస్రాన్ని చదవటం ద్వారా తీర్చుకొనవచ్చు. కలియుగంలో దేవుని నామ సంకీర్తన మించినటువంటి ఆశ్రయం మరొకటి లేదు. లౌకికాద్వచనాన్ముఖ్యం విష్ణునామానుకీర్తనం
విష్ణునామసహస్రాచ్చ శివనామైకముత్తమం. శివనామసహస్రాచ్చ దేవ్యా నామైకముత్తమం. విష్ణువు యొక్క 1000 నామాల కంటే ఒక్క శివనామం గొప్పది. శివుని యొక్క 1000 నామాల కంటే దేవి యొక్క ఒక్క నామం గొప్పది. దేవీ నామ సహస్రాణి కోటిశస్సంతి కుంభజ తేషు ముఖ్యం దశవిధం నామ సాహస్రముచ్యతే. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలా లలితా దశ. కోట్ల సంఖ్యలో దేవీ సహస్రనామాలు ఉన్న వాటిలో ముఖ్యమైనవి గంగా, భవానీ, గాయత్రి, కాళీ, లక్ష్మి, సరస్వతి, రాజరాజేశ్వరి, బాల, శ్యామల, లలిత. రహస్యనామ సాహస్రం ఇదం శస్తం దశస్వపి తస్మాత్ సంకీర్తయే నిత్యం కలిదోష నివృత్తయే. ఈ 10 సహస్రనామాలలో రహస్యనామ సహస్రం అత్యంత ప్రశస్తమైంది. కలిదోష నివారణ కోసం నిత్యం పఠించదగినది. ముఖ్యం శ్రీమాతృనామేతి న జానంతి విమోహితాః విష్ణునామ పరాకే చేత్ శివనామ పరాపరే. న కచ్చిదపి లోకేషు లలితానామ తత్పరః. కొంతమంది విష్ణునామంలో మరికొందరు శివనామంలో నిమగ్నమై ఉంటారు, కానీ లలితానామ ప్రత్యేకతను తెలుసుకోలేరు. ఏ నాణ్యదేవతానామ కీర్తితం జన్మకోటిషు తస్యేవ భవతి శ్రద్ధ శ్రీదేవి నామ కీర్తనే చరమే జన్మని యదా శ్రీవిద్యోపాసకో భవేత్. నామ సాహస్రపాఠశ్చ తదా చరమ జన్మని యథైవ విరళా లోకే శ్రీవిద్యాచారవేదినః తథైవ విరళా గుహ్యా నామ సహస్రపాఠకాః. అనేక జన్మలలో ఇతర దేవతలను ఆరాధించిన తర్వాత చివరి జన్మలో శ్రీదేవి నామస్మరణపై శ్రద్ధ కలుగుతుంది. అదేవిధంగా చివరి జన్మలో శ్రీ విద్యా ఉపాసకులు అవుతారు. శ్రీ విద్యను నిజంగా తెలిసిన వారు ఎంత అరుదో సహస్రనామ సహస్రాన్ని సరిగ్గా పారాయణ చేసే భక్తులు కూడా అంతే అరుదు. మంత్రరాజజపశ్చైవ చక్రరాజార్చనం తదా రహస్యనామ పాఠశ్చ నాల్పస్య తపసః ఫలం. మంత్రరాజ జపం, శ్రీచక్ర పూజ, రహస్యనామ సహస్ర పారాయణం ఇవన్నీ సాధారణమైన తపస్సు వల్ల లభించే ఫలితాలు కాదు. ఎంతో పూర్వపుణ్యం సాధనబద్ధంగా ఇవి లభిస్తాయి. అపాఠన్నామ సాహస్రం ప్రేణయేద్యో మహేశ్వరీం సచక్షుషా వినారూపం పశ్యేదేవ విమూఢధీః. ఈ నామ సహస్రాన్ని పఠించకుండా ఎవరైతే దేవిని సంప్రీతురాలను చేద్దామనుకుంటారో వాళ్ళు కళ్ళు లేకుండా రూపం చూద్దామనుకునే మూఢబుద్ధులు. రహస్యనామ సాహస్రం త్యక్త్వా యసిద్ధి కాముకః సభోజనం వినా నూనం క్షుణ్ణివృత్తిమభీప్సతి. సహస్రనామ పారాయణ చేయకుండా సిద్ధులు కావాలని కోరుకునేవారు అన్నం తినకుండా ఆకలి తీరాలను కోరుకున్నట్లు. అంటే పారాయణ చేయకుండా సిద్ధులు కలగవు అని. యో భక్తో లలితాదేవ్యా స నిత్యం కీర్తయేదిదం నాణ్యథా ప్రీయతే దేవి కల్పకోటిశతైరపి. తస్మాద్ రహస్యనామాని శ్రీమాతు ప్రేతః పఠేత్. లలితాదేవికి నిజమైన భక్తుడు ఆమె నామ సహస్రాన్ని నిత్యాన్ని కీర్తించేవాడు. వేరే ఏ విధంగానో కోటి కల్పాలు పూజ చేసినా దేవిని సంతోషింపచేయలేరు. అందువల్ల శ్రీమాత రహస్యనామాలను జాగ్రత్తతో పఠించాలి. ఇతి తే కథితం స్తోత్రం రహస్యం కుంభ సంభవ నా విద్యావేదినే బ్రూయా నా భక్తాయ కదాచన. నీకు చెప్పినటువంటి ఈ రహస్య స్తోత్రాన్ని ఓ అగస్త్య భక్తి లేని వారికి, ఉపాసన పట్ల అవగాహన లేని వారికి ఎప్పుడూ చెప్పకూడదు. యథైవ గోప్యా శ్రీ విద్యా తథా గోప్యమిదం మునే పశుతుల్యేషు
न ब्रूयाज्जनेषु स्तोत्रमुत्तमम्। यो ददाति विमूढात्मा श्रीविद्यारहिताय च तस्मै कुप्यन्ति योगिन्या सोऽनर्थः सुमहान् स्मृतः। रहस्यनामसाहस्रं तस्मात् సంగోపయేదిదం। నీకు చెప్పిన ఈ రహస్య స్తోత్రాన్ని భక్తి లేని వారికి, ఉపాసన పట్ల అవగాహన లేని వారికి ఎప్పుడూ చెప్పకూడదు. శ్రీ విద్యను ఎలా గోప్యంగా ఉంచుతారో అలా ఈ సహస్రనామాన్ని గోప్యంగా ఉంచాలి. జ్ఞానహీనులకు బోధించకూడదు. ఎవరైతే శ్రీ విద్య ప్రశస్తి తెలుసుకుంటారో అలాంటి వారికి బోధించాలి. తెలియని వారికి బోధించేవారు అనర్థాల పాలవుతారు, శ్రీ విద్యారహితులు అవుతారు. అందువల్ల ఈ రహస్యనామ సహస్రాన్ని గౌరవంతో సంరక్షించాలి. స్వతంత్రేణ మయా నోక్తం తవాపి కలుషోద్భవ లలితా ప్రేరణాదేవా మయోక్తం స్తోత్రముత్తమం. కీర్తనీయమిదం భక్త్యా కుంభయోనే నిరంతరం येन तुष्टा महादेवी तवाभीष्टं प्रदास्यति। इति श्रीब्रह्माण्डपुराणे उत्तरखण्डे श्रीहयग्रीवागस्त्यसंवादे श्रीललितारहस्यनामसाहस्रफलनिरूपणं समाप्तम्। हरिः ओं तत्सत्। హయగ్రీవ స్వామి వారు ఈ శ్లోకంతో నిరూపణని ముగిస్తున్నారు. ఓ అగస్త్య, నేను నా స్వేచ్ఛతో దీన్ని చెప్పలేదు. లలితాదేవి ప్రేరణతోనే ఈ ఉత్తమమైనటువంటి స్తోత్రం నీకు చెప్పబడింది. అందువలన నువ్వు దీన్ని రోజు పఠించు, నీకు లలితాదేవి ప్రీతి కలుగుతుంది. బ్రహ్మాండ పురాణంలోని ఉత్తరఖండంలోని శ్రీ హయగ్రీవ స్వామి అగస్త్యుల వారి సంవాదమైనటువంటి శ్రీ లలితా రహస్యనామ సహస్ర ఫల నిరూపణం ఇంతటితో సమాప్తమైంది. జయమా. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.